శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏఎస్పీ, దేవరకొండ ఆర్డీఓ, జలమండలి, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, వెటర్నరీ అధికారులతో కలిసి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. శనివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఏఎస్పీ, దేవరకొండ ఆర్డీఓ, జలమండలి, పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, వెటర్నరీ అధికారులతో కలిసి అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పిఏపల్లి మండలం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు వేశారని సమాచారం వచ్చిన వెంటనే ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, వెటర్నరీ, జలమండలి తరఫున సమగ్ర విచారణ జరిపించడం జరిగిందని, తమ విచారణలో 9 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఒక పౌల్ట్రీ ఫామ్ యజమాని చనిపోయిన 45 కోళ్లను లింకు కెనాల్లో విసిరివేశారని, ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఏఎస్పీ అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారని, రెవెన్యూ శాఖ తరఫున పబ్లిక్ న్యూసెన్స్ కింద 133 సెక్షన్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు తమకు అందిన సమాచారం మేరకు నీరు ఎలాంటి కలుషితం కాలేదని, నీటి ప్రవాహంలో ఎలాంటి మృత కళేబరాలు లేవని, అయినప్పటికీ భూపాల్లోని ల్యాబ్కు కూడా నీటి శాంపిళ్లను పంపిస్తున్నామని, రానున్న 10-15 రోజుల్లో ఈ విషయాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఇందుకోసం జలమండలి తరఫున ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశామని, శుక్రవారం నుండి డ్రోన్లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని, కెనాల్ రిజర్వాయర్, గేట్ ఏరియా, పంప్ ఏరియాలలో ఎలాంటి కోళ్ల మృతదేహాలు కనిపించలేదని ఆమె తెలిపారు. కాబట్టి ప్రజలెవరూ అపోహలకు గురి కావద్దని పునర్ఘటించారు. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి 3 స్థాయిల్లో నీటిని ఫిల్టర్ చేసిన తర్వాత మాత్రమే వదలడం జరుగుతుందని, అలాగే ఫిల్టర్ చేసిన నీరు 20 రోజులు నిల్వ ఉంటుందని, నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఏఎస్పీ మౌనిక, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, ఇరిగేషన్ డిఈ నాగయ్య, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, జలమండలి అధికారులు తదితరులున్నారు. ఈరోజు పిఏపల్లి గ్రామం అక్కంపల్లి ఏకేబిఆర్ రిజర్వాయర్కి రావడం జరిగింది. నిన్న మీడియాలో వచ్చిన సూచన సమాచారం ప్రకారం కొన్ని ఇక్కడ డెడ్ బర్డ్స్, కోడిలు బేసికల్గా మా ఇరిగేషన్ శాఖ తరఫున, రెవెన్యూ శాఖ తరఫున, పోలీస్ శాఖ తరఫున మేము నిన్న మొత్తం ఒక సమీకృత విచారణ జరపడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక 9 కిలోమీటర్ దూరం ఉన్న నివాసిస్తులు తన కావాలని అక్కడ ఒక 40-45 కోడుల్ని ఇక్కడ లింక్ కెనాల్, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 8-9 కిలోమీటర్స్ దూరం ఉన్న కెనాల్ను కావాలని విసిరేయడం జరిగింది. తన మీద కూడా ఏఎస్పీ గారు వెంటనే చొరవ చూపెట్టి రిమాండ్కి కూడా పంపడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. మేము కూడా తహసీల్దార్ యాజ్ మెజిస్ట్రేట్గా 133 కింద పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ కింద మేము కూడా చట్టం పరంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాము. దీంట్లో మీడియాతో మేము కోరేది ఏంటంటే ఎవరు కూడా అపోహలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి. యాక్చువల్గా ఈ విషయం మొన్న రాత్రి మా దృష్టికి రాగానే మేము ఇక్కడ ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ, తర్వాత వెటర్నరీ, జలమండలి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ బోర్డ్ తరఫున కూడా వాళ్ళు నిన్నటి నుంచి ఇక్కడ ఒక ప్రత్యేక టీంని కేటాయించడం జరిగింది. దాంతోపాటు ఒక థర్డ్ పార్టీ అసెస్మెంట్, మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న క్వాలిటీ అసెస్మెంట్ టీంతో పాటు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ టీం ల్యూసిడ్ అనేది కంపెనీకి కూడా ఇక్కడ నుంచి నిన్న శాంపిల్స్ పంపడం జరిగింది. అది ఈరోజు మాకు 2 PM వరకు ఆ రిపోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇప్పటి వరకు ఒక ప్రాథమిక విచారణ చేస్తే మా వెటర్నరీ వాళ్ళు డెడ్ బాడీస్ టిష్యూస్ని, ఎందుకంటే అంత ఫోర్ షోర్కి వచ్చినాయి కినారాకి, మొత్తం తీసుకొని 40-45 శాంపిల్స్ని మేము ఇక్కడ నుంచి ఏడిఏ నల్గొండకి పంపడం జరుగుతుంది. ప్రీలిమినరీ శాంపుల్ యానిమల్ వేస్ట్ దొరికిందో దీన్ని మేము స్వాబ్ టెస్టింగ్కి ఆల్రెడీ బతికి ఉన్న కోళ్ళని కూడా మేము చుట్టుపక్కల ఉన్న అంత ఫార్మ్స్ని మేము ఒక ప్రత్యేక వెటర్నరీ తరఫున ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కన కావచ్చు, మన మొత్తం పిఏపల్లి ప్రాంతమైనా కావచ్చు, అంతా మేము విచారణ నెక్స్ట్ 10 to 14 days అంటే ఊహించలేని పరిస్థితిలో ఒకవేళ ఒక కోಳಿ కూడా ఇప్పుడు మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మన తెలంగాణలో దెర్ ఇస్ 0 మార్బిడిటీ అండ్ దెర్ ఇస్ 0 ట్రాన్స్మిషన్.
ఉన్నప్పటికీ కూడా మేము ఒక సుదీర్ఘ వైరల్ కల్చర్ టెస్టింగ్ చేస్తాము. ఇలాంటివి వైరస్లో జనరలీ ఒక చైన్ రియాక్షన్ ఉంటుంది. పాలిమెరస్ చైన్ రియాక్షన్ అంటే ఫస్ట్ ఒక బాడీ పార్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అంత టిష్యూస్లోకి పెరుగుతూ ఉంటుంది. ఒక కోలి సోకిన్ అయిన తర్వాత ఇంకా మొత్తం పోల్ట్రీ ఫామ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి యాజ్ అ ప్రికాషనరీ స్టెప్గా మేము ఇక్కడ ప్రత్యేక వెటర్నరీ టీమ్ని ఏర్పాటు చేస్తూ చుట్టుపక్కల ఉన్న అన్ని పోల్ట్రీ ఫామ్స్ని చెక్ చేస్తాము. అది కమర్షియల్ పోల్ట్రీ ఫార్మ్స్ కావచ్చు, బ్యాక్యార్డ్ పోల్ట్రీ అయినా కావచ్చు. సో మా టీం అంతా ఇక్కడ 24/7 అందుబాటులో ఉంటుంది. అండ్ చాలా సూక్ష్మంగా చాలా సాఫీగా ఇక్కడ మేము మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ కూడా మాకు స్వాబ్స్, ట్రాకియా అంటే బర్డ్స్ బాడీ పార్ట్స్ కానీ ఫీకల్ వేస్ట్ కానీ ఏది కూడా దొరకలే. ఉన్నప్పటికీ కూడా మా టీం అంతా చాలా జాగ్రత్తగా ఉంది. ఇంకా నెక్స్ట్ 10-20 డేస్ మేము దీన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. సో ఎవరు కూడా ఎలాంటివి అపోహాలకి గురి అవ్వాల్సిన అవసరం లేదండి. మన రిజర్వాయర్ చాలా శాస్త్రీయమైన తరీకాతో చాలా ఒక సిస్టమాటిక్ వేలో కట్టడం జరిగింది. సో ఇక్కడ మేము ఫిల్టరింగ్ 3 స్థాయిలో ఫిల్టరింగ్ చేస్తాము. ఈ ఫిల్టరింగ్ పూర్తి అయ్యేటప్పుడే మళ్ళీ ఫ్లో రిలీజ్ అవుతుంది. సో ఈ మధ్య మన రిజర్వాయర్లో, మన పైప్ లైన్స్లో అయినా ఎక్కడైనా కెనాల్స్లో అయినా 20 రోజుకి మనకి బ్యాలెన్స్ ఉంటుంది. సో ఇక్కడ కూడా వాటర్ సరఫరా కూడా అది దాంట్లో ఇబ్బంది రాకుండా ఉంటుంది. అండ్ మీడియా మాధ్యమంతో నేను అందరికీ గట్టిగా హెచ్చరిస్తున్నానండి. ఇది ఏదైతే మన పక్కన వడ్డిపట్ల ఊర్లో ఏదైతే దుస్సాహస్ బదమాషి చేయడం జరిగింది, అస్సలు తట్టుకునే ప్రసక్తే లేదండి. నేను మీడియా